హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మనం అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సో మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి, హౌ టు మేనిఫెస్ట్, అసలు మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుందా, అసలు మేనిఫెస్టేషన్ అనేది నిజంగా ఉందా అంటే అంటే చాలామందికి మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఏ డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. సరేనా? సో ఇంకా మరి టోటల్ హారోస్కోప్ కావాలి, పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను. సరేనా? ఓకే. ఇంకా మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం. ఓకేనా? శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము, తిథి వచ్చేసి పాడ్యమి. సో నక్షత్రము ఉత్తర నక్షత్రం ఈరోజు. సరేనా? మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము ధనుసు రాశి వాళ్ళు వచ్చేసి కనకధార స్తోత్రం చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? చాలా శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు సో నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. సరేనా? సో ఇది ధనుసు రాశి వాళ్ళకి, మరి కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్పాను, ఇది ఫాలో అవ్వండి. సో ఇంకా వచ్చేసి పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు. ఓకేనా? సో నెగిటివ్ ఎనర్జీ అంటే మీ ఇంట్లో అయినా సరే, మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే, వ్యాపారంలో ఒడిదుడుకులు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసెస్, చేతబడి, నరదృష్టి, నరఘోష. సో వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము, వ్యాపారంలో ఒడిదుడుకులు, వ్యాపారంలో గ్రోత్ లేకపోవడము, వ్యాపారంలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండడము, విద్య, వ్యాపారము, కోర్టు కేసెస్, విదేశీ ప్రయాణము. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. సరేనా? ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. ఓకేనా? సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నరు లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ విషయంలో? సో మీ పార్ట్నర్ లేట్ నైట్ ఆలోచనలు ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. 2 ఆఫ్ వ్యాండ్స్. సో మీ పార్ట్నర్ మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. 4 ఆఫ్ స్వార్డ్స్, ఇది నెగిటివ్ కార్డ్. ఇది 3 ఆఫ్ స్వార్డ్స్, ఇది కూడా నెగిటివే. ఎంపరర్. ఓకే. సో నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో నేను ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను. సో బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ మీ పార్ట్నరు ఇప్పుడు చాలా రియలైజ్ అయ్యారనేది కనబడుతుంది ఈ కార్డ్స్ ద్వారా చూస్తుంటే. అంటే ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఇప్పుడు మీ నుంచి మెసేజ్ వస్తుంది లేదా కాల్ వస్తుంది, మీరు తనను అప్రోచ్ అవుతారు అని వెయిట్ చేసి, అంటే ఎంతో కాలం నుంచి మీ నుంచి మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది, లేదా మీరు తనను అప్రోచ్ అవుతారని వెయిట్ చేసి ఎంతగా చూసిన ఈ పర్సను ఎంత మొండి వ్యక్తో, మీరు అంతకంటే మొండి వ్యక్తిలాగా అలానే ఉన్నారు తప్ప, బాధను దిగమింగుకుంటూ మీరు అలానే ఉన్నారు తప్ప మీరు కాలర్ మెసేజ్ చేయలేదన్నమాట మీ పార్ట్నర్కి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ పర్సను చూడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు కావాలి దానికి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలి, లేదంటే నేనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటున్నారు, లేకపోతే నన్ను వదిలి వెళ్ళొద్దని
హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి, కాల్ చేయాలి, మెసేజ్ చేయాలని చూస్తున్నారు. అంటే మీ వాయిస్ వినాలని వీళ్ళకు, మీ వాయిస్ వినాలని కోరుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలని మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. సో అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో తన ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి 8 నెంబర్, 2 నెంబర్, 4, 12 అండ్ 4, 3, 4 వచ్చేసి ప్రామినెంట్గా ఉంది. సో రాశులు వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మిథున రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. సో ఈ నెంబర్స్ ఏంటంటే ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన ఏదైనా మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేకుంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమొరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. సరేనా. సరే. సో ఇంకొచ్చేసి ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయితే నడుస్తుందండి. షూర్ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ నడుస్తుంది. 100కి 90% ఇది పక్కా నో కాంటాక్ట్లో ఉన్నారనేది కనబడుతుంది. మీ ఇద్దరి మధ్య చాలా హార్డ్ బ్రేక్స్ అయినాయి అనేది కనబడుతుంది. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఇక్కడ. డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. మీ ఇద్దరి మధ్య చాలా హార్డ్ బ్రేక్స్ అయినాయని కనబడుతుంది. అంటే తను పోరాడి అలసిపోయాను అని కూడా చెప్తున్నారు. మీ పర్సన్ మేబీ ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయానని చెప్తున్నారు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రాగల కెపాసిటీ ఉంది తనకు, మీ పర్సన్కు. సో మీ పర్సన్ కళ్ళకు గంతలు కట్టుకొని నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు అంటే ఇక్కడ బయటకు రాలేను, మేము కలవలేము అని ఇలాంటి విషయాల్లో స్టక్ అయిపోయారు. అంటే సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, నా పరువు ఏమవుతుందో, నా స్టేటస్ ఏమవుతుందో, నాకున్న నేము ఫేమ్ ఏమవుతుందో, ఇట్లాంటి విషయాలు తోటకూర ఇవన్నీ ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంటే మీకోసం తన ఈగో పర్సన్ అని కూడా కనబడుతుంది ఇక్కడ. పాస్ట్లో మిమ్మల్ని ఎంత హరాస్ చేశారో మెంటల్లీ, ఇప్పుడు వాళ్ళు అలానే హరాస్ చేయబడుతున్నారు. మీతో బ్రేకప్ అయిన తర్వాత ఈ రోజు కూడా ఒక కన్ఫర్మేషన్, ఒక క్లారిటీ లేదు. మీతో బ్రేకప్ అయిందా అని తెలుసుకోవడానికి అసలు ఒక క్లారిటీ లేకుండా వీళ్ళు మీ నుంచి బ్రేకప్ అయి వెళ్ళిపోయారు అనమాట. ఒక క్లారిటీ ఇవ్వలేదు మీకు. ఓకేనా. బ్రేకప్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు తను. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు. ఓకే, నేను చీట్ కాబడ్డాను, యూజ్ చేసుకోబడ్డాను. ఓకేనా. నేను ఓవర్వెల్మింగ్ ఇచ్చాను. ఓకేనా. నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాను, నేను చీట్ కాబడ్డాను, అంటే నేను చీట్ చేయబడ్డాను ఈ పర్సన్ ద్వారా అని మీలో రియలైజేషన్ వచ్చేసింది. అంటే మీరు యూజ్ చేసుకోబడ్డాను. ఇలా సంథింగ్ ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఒక నో కాంటాక్ట్ ఏర్పడిందో అప్పటి నుంచి అప్పుడు ఏమనుకున్నారు మీ పర్సన్, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే, నన్ను వదిలిపెట్టి బ్రతకలేరు వీళ్ళు. సో నేను బిందాస్గా ఉంటా అంటే ఒక యాటిట్యూడ్లో, ఒక ఈగోలో, చూడండి నేను ఎంతో బిందాస్గా ఉంటా అని ఒక యాటిట్యూడ్లో, ఈగోలో, అంటే మీ మీద అంత నమ్మకం అన్నమాట. ఆ ఈగోలో ఉన్న పర్సన్ ఈరోజు మీ కాల్ కోసము, మీ మెసేజ్ కోసము, అంటే మీరు గేమ్ అంతా ఉల్టా పల్టా చేసేసారండి. తన మైండ్తో అన్న గేమ్ అంతా మీరు 360 డిగ్రీస్లో చేంజ్ చేసేసారు. ఉల్టా పల్టా అయిపోయింది మొత్తం. మీరు గేమే చేంజ్ చేసేసి తను ఊహించింది ఒకటి, అయింది ఒకటి అనమాట. ఉల్టా పల్టా అయిపోయింది. ఎప్పటికైనా ఎటు పోరు. నేను ఏ ఆటలు ఆడినా, ఏం చేసినా, ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు పోరు. తనే నాకు గత్రంతం అన్నంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మెంటల్గా టార్చర్ పెట్టారనేది కనబడుతుంది. సో అంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు మీతో రిలేషన్ని. మీరు ఈ పర్సన్ విషయంలో పోరాడి లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, ప్యాచప్ చేసుకోవాలి, నాకు ఈ రిలేషన్ కావాలి, ఏడ్చారు, మొరబెట్టుకున్నారు. సో లిటరల్లీ మీరు ఏంటంటే బెగ్ చేశారు, కానీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు, మీకు ఒక ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో ఇంకా వచ్చేసి ఈ పర్సన్ ఏంటంటే ఓకే అంటే నువ్వు ఏది చెప్తే అదే వింటా అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు. చివరికి మీరు అయినా సరే చాలా క్రూయల్గా, రూడ్గా, ఒక బండరాయిలాగా ట్రీట్ చేశారు.
అంటే మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదండి వాళ్ళు, మీ పార్ట్నర్. అలాంటి సిచ్యువేషన్‌లో మీరు అలసిపోయి కొంతకాలము మీరు మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఓకేనా? సో కింగ్ ఆఫ్ పెంటకల్స్‌తో మీరు కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ, స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తూ, బుక్స్ చదువుకుంటూ, జాబ్స్ మీద ఫోకస్ చేస్తూ, కెరీర్ మీద ఫోకస్ చేస్తూ, చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటూ, ఓకేనా? ఒక ఏంటంటే ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా మీరు తయారవుతున్నారనమాట. అంటే ఇప్పుడు ఈ పార్ట్నర్ ఏంటంటే, సో ఓవరాల్గా మీరు వచ్చేసి ఫైనాన్స్ మీద, ఒక మనీ మీద, ఒక కెరియర్ మీద, ఒక జాబ్ మీద ఫోకస్ పెట్టారు. ఇంకా స్పిరిచువల్గా కూడా గ్రోనప్ అవుతున్నారు. చాలా పాజిటివ్ ఇంటెంట్తో ఉన్నారన్నమాట. మీరు ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్ లాగా తయారయ్యారనమాట. సో అంటే ఇప్పుడు అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. పాస్ట్‌లో మీకు ఏదైతే చేశారో అది తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారు. ఓకేనా? ఏంటంటే పాస్ట్‌లో ఇక్కడ మీరు చూపించిన ప్రేమకు ఎవరు సాటి రారండి. అలాంటి ప్రేమను మీరిచ్చారు. మీరు ఎవరిలో అంటే వేరే ఎవరిలో మీలాంటి ప్రేమను మీ పార్ట్నర్ చూడలేదు. తిరిగి తిరిగి మీ దగ్గరికే వచ్చారు మీ పార్ట్నర్. డెఫినెట్‌గా ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా అదే ఉంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు. చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. ఓకేనా? సో మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. మేము మీ దగ్గరికి రావాలి. సో ఈగర్ టు సీ అండ్ మీట్ అనమాట. ఓకేనా? సో మీ గురించి ఆలోచించకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు. ఒక క్విక్ రిలేషన్షిప్ని కోరుకుంటున్నారు. సో తప్పు నాదే అని కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా? సో మీ దగ్గరికి వస్తారు మీ పార్ట్నరు. చాలా పాజిటివ్ ఇంటెంట్తో ఉన్నారు. పాస్ట్లో మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా? 20-30% ఈ ఎనర్జీస్ మీకు మ్యాచ్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.